యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఆయా షేర్ ఇలా మా హిట్ టీవీలో షేర్ వచ్చేసారు. సింహం లాగా ఉన్నాడు మన దగ్గర అన్న. పేరు పత్తాలేను నీరా ఆయా షేర్ చూసుకో పారడైజ్ కి అడ్రస్ అయితా ఆయా షేర్. ఏంటిది అసలు నాన్నగారితో కాంబినేషన్స్ బాగా అవుతున్నాయి మీకు. దసరాలో కూడా నాన్నగారి పాటనే వాడారు, దీంట్లో కూడా పారాడైస్ లో కూడా నాన్నగారు హీరోని. కొన్ని లైన్లు నేను పాడినా, కొన్ని రాహుల్ సిప్లిగంజ్ పాడినాడు, ధూమ్ ధామ్ దోస్తాన్ పాడినా, ఇందులో ఆయాషేర్ పాడినా. వీళ్ళిద్దరే ఈ రెండింటికి ఏంది అసలు నాన్నగారికి మీకు ఏం సంబంధం ఉంది? నాన్నగారు కాదు కానీ శ్రీకాంత్ అన్న. చరిత్ర ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే దాని మీద రక్తం పడ్డప్పుడు. తెలంగాణలో మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారా? అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నా. కేసీఆర్ గారితో జర్నీ చేసేటప్పుడు కేసీఆర్ గారితో మాట ముచ్చట కలిపేవారా? ఆయనకి పాట బాగా ఇష్టం ఉంటే నేను పాడింది ఏంటంటే ఎంకన్నా పాట. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. కేసీఆర్ గారు చాలా ఇష్టం మాన్యవా దంగిరెడ్డి అని కొన్ని వేదికల మీదగా ఎర్ర జెండెర్ర 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 ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. ఇండస్ట్రీ పెట్టిన పేరు అది ఇట్లా ఆయాషేర్ జంగిరెడ్డి. ఆయాషేర్ జంగిరెడ్డి. అనిరుద్ గారు ఎలా అప్రిషియేట్ చేశారు మీకు? జంగి సార్ సూపర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎక్కడ కూడా యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఆయా షేర్ పారాడైస్ మూవీలో సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఫోక్ సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. తనే మన జంగిరెడ్డి అన్నగారు మనతోని ఉన్నారు. అండ్ ఆయా షేర్ అంటున్నారు. ఇలా మా హిట్ టీవీలో షేర్ వచ్చేసారు. షేర్ అంటే ఏంటిది? సింహం లాగా ఉన్నాడు మన దగ్గర అన్న. ఆయన ఫోక్ నుంచి వెళ్ళి మూవీస్కి అప్పుడప్పుడే టైం ఇస్తున్నాడు. మళ్ళీ ఫోక్లో ఎందుకు అంత బిజీ ఉన్నాడు, మూవీస్కి ఎందుకు ఇస్తలేదు టైం? అంత మంచి వాయిస్, అంత అందరిని ఆకట్టుకునేంత వాయిస్ ఉంది కదా. ఇప్పుడు అన్నని అడిగే ప్రయత్నిద్దాం. ఆయన ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎన్ని ఫోక్ పాటలు పాడారు, ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. జంగిరెడ్డి అన్న అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఫోక్ లో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్ని వేల స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ అన్న నేను నిన్ను గుద్దుతా అన్న. మా ఇండస్ట్రీకి ఎందుకు వస్తలేవన్నా అప్పుడప్పుడే వచ్చిపోతున్నావు అంటే ఇక నా ప్రపంచమే అక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రావాలనిపించలేదు. ఇక ఎవరన్నా ఇట్లా ఇక తప్పదు, మన గొంతు ఎన్నోళ్ళకు రా అంటే పిలిపించడం. మన మన చరణార్జున్ అన్న ఉన్నాడు. ఆ తర్వాత మన అనూప్ రూబెన్స్, ఆయన కూడా మంచి మిత్రుడు మనకి. అప్పుడప్పుడు పిలిపిస్తాడు, పాడుతుంటాం. ఇక ఇట్లనే ఇక డైరెక్టర్ ప్రణీల్ అని ఉన్నాడు, రాజారమ్యం మూవీ డైరెక్టర్. అతను పిలిపిస్తాడు. తర్వాత ఇతనే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ లేవు. వద్దు ఇక మేము వినొద్దు నీ పాట, నీ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళే వినాలి, ఇక మేము వినొద్దు. అరే కానీ ఇప్పుడు నేను పూర్తి ఇక్కడ అయిందనుకో, ఇక నన్ను నమ్ముకొని 20 మంది ఉంటారు అక్కడ. ఓకే ఓకే, నా గ్రూప్. అచ్చా ఓకే. అది ఇప్పటి నుంచి కాదు, ఓకే చాలా ఏళ్ల నుంచి కూడా నాకు కంటిన్యూ అది. ఓకే, బ్యాండ్ అది. ఓకే. జంగిరెడ్డి అన్న ఇంత టాలెంట్ పర్సన్, ఎక్కడి నుంచి వెళ్ళి నీ బాల్యం ఎక్కడ, నువ్వు చదువుకుంది ఎక్కడ, మీరు అది మాకు కొంచెం చెప్పండి అన్న. తప్పకుండా. నాది నేను పక్క పాలమూరు పిల్లగాన్ని. పాలమూరు జిల్లా నాది. సూపర్. ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడైతే నాగర్ కర్నూలు, బిజినపల్లి మండలం, మహాదేవునిపేట మా ఊరు. ఓకే. ఇక అక్కడనే నేను చిన్న ఊరి నుంచి, మా ఊరు నుంచే చదువుకున్నా. తర్వాత గంగారం, బిజినపల్లి, తర్వాత పాలమూరు, నడిబొడ్డు, మహబూబ్ నగర్. ఓకే. ఇక్కడ పాలిటెక్నిక్ చేశా. పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అది ఎక్కడ? వనపర్తిలో చేశారా బయట? మన మహబూబ్ నగర్ ఓకే, అక్కడ చేసిన. ఇక దాని తర్వాత మళ్ళీ ఇంకా కళారంగానికి. అది ఎందుకు, మనకు చదువు ఇది ఉంది కదా. అట్లే లేదు, మంచిగా చదువుతుంది నేను. ఓకే.
అది ఇప్పుడు ఇది అది అట్లా ఒకటే అట్లా వచ్చినాయి, లైన్లో వచ్చినాయి అనుకో. అచ్చా. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆడుతూ పాడుతూ ఆ పాట ఈ పాట అది ఏదో చేసుకుంటూనే వచ్చిన. ఓకే. ఇంకా అంతే, అటు స్టడీ ఇటు పాటలు కూడా. పాటలు అట్లా వచ్చినాయి. ఓకే. ఇంకా లాస్ట్కి ఇక్కడ డైవర్ట్ అయిపోయి. అంటే జాబ్ చేయాలి అటు చేయాలని ఏం అనుకోలేదా అన్న? లేదు, వచ్చినాయి. పాలిటెక్నిక్ తర్వాత ఒక 2-3 జాబులు వచ్చినాయి, కానీ అంత నా మైండ్ అంతా ఇటు అయిపోయింది. ఇంకా ఏం ఈ చేస్తా కలమ్మ తల్లి రారా అంటున్నప్పుడు సరస్వతి తల్లిని పోలీస్ స్టాప్ పెట్టాడు. అది ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటే అందరూ సపోర్ట్ కొట్టుడు, ఓ సూపర్, అది ఒక దర్జాగా ఉంటది. అది అసలు అది నాకే కాదు, అది ఏ ఆర్టిస్ట్ కైనా తను మంచిగా డాన్స్ చేస్తే మెచ్చుకుంటే అదొక ఫీలింగ్. అవును. అంతే, అట్లా నాకు కూడా అట్లా వచ్చేసింది అది. ఇంకా ఓకే. చిన్న స్కూల్లో కూడా పాటలు పాడే వాళ్ళ? చిన్నప్పటి నుంచి కూడా మనం పాడుకుంటూనే వచ్చాం. ఓకే. నాటి నుంచి కూడా. కానీ అన్న మనకి ఇష్టం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఈ మనకు ఒక బాధాకరం, ప్రతి ఆర్టిస్ట్ కు అందరు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. వద్దురా, అది ఎందుకురా, తిండి పెడతాదిరా, ఫస్ట్ చదువుకొని మంచి ఉద్యోగం చేసుకోండి రా అంటుంటారు. మీ తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేశారు మీకు? నాకు అట్లా ఏం లేదు. నాకు వాళ్ళు కూడా, మా నాన్న పద్యాలు పాడేవాడు, ఓకే, మా అమ్మ పాటలు పాడుతుండే, ఇంకా మా తాత పాడుతుండే. మా అంతా కళాకారులే. కళాకారులు అంటే పెద్ద వేదికల మీద చేయరు కానీ వాళ్ళ బ్లడ్ లో ఉంది అది అంతా. అటు నుంచి ఇటు వచ్చింది మనకి, అటు వచ్చింది, ఇప్పుడు బయటపడ్డది అది. ఏం నన్ను ఎప్పుడు ఇట్లా చేయదాని కానీ మా వాళ్ళే కాదు, మా ఊరంతా కూడా వాళ్ళు మంచి ప్రేమిస్తారు. మన పాటలు అంటే, మన ప్రోగ్రామ్ అంటే మొత్తం ఊరేబెట్టి వాళ్ళు అందరూ కూర్చుంటారు. ఇప్పుడు మీ తాత గారు, మీ నాన్న ఆశయాలన్నీ ఇప్పుడు మీరు నెరవేర్చినారు అనమాట. వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. అంతే, వాళ్ళు చేయలేని పని ఇప్పుడు మీరు చేస్తున్నారు. అంతే కదా. ఓకే. వాళ్ళేమో ఊరికి అంకితమైనరు, నేనేమో ఈ రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నా. అన్న ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనకు ఎట్టిపరిచే వాళ్ళు ఉంటుంటారు. మనకు స్టేజ్ ఎక్కాలన్నా కూడా, ఎక్కడైనా వెళ్ళాలన్నా, అలాంటి ఎప్పుడైనా సంఘటనలు ఏమైనా ఎదురైనాయన్న? నువ్వేం పాడతావురా, ఏంది ఇది అన్నట్టు? నన్ను ఎవరేమో గొంతు బాగుంది బాగుంది, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఒక పాట 2 పాటలు పాడించుకుంటారు అట్లా. కానీ నువ్వేం పాడతావు అది వెనకాల ఏమనుకున్నారో మనకు తెలియదు. మనం ముందు మాత్రం ఓకే అన్న, సూపర్, అట్లా ఇట్లా మీరు బాగానే పాడుతుంటారు. కానీ ఓర్వని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఓకే. వృధానంతరం అంటే ఇంకా వాళ్ళ మనసుకు మనం. ఓకే. స్కూల్లో పాడేటప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నా నేను మంచి సింగర్ అవుతాను, మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తానని ఎప్పుడు అనుకున్నారా? నేను స్కూల్ నుంచే పాడుతుంటే. ఏం పాటలు ఎక్కువ ఇష్టం అప్పట్లో? ఏం పాడేవాళ్ళు అప్పుడు? నేను ఇదే, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది, సుందర కాశ్మీరాలు, బృందా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు, స్వర్గసీమలో ఎక్కడ, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది అని అదొకటి వాడుతుంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.